खण्डपुत्रवधोद्युक्तबाला विक्रमनन्दिता मन्त्रिण्यम्बा विरचित विशङ्गवधतोषिता। శ్రీమాత్రే నమః. జై లలితాంబికాయై నమో నమః. అందరికీ క్షీరాబ్ది ద్వాదశి శుభాకాంక్షలండి. ఈరోజు కృష్ణ తులసి వివాహము. సాయంత్రం అందరూ కూడా తులసి కోట వద్ద పూజ చేసుకోండి. ఇంత మహాంతరమైన రోజులోని లలితమ్మ గురించి 29వ శ్లోకంలో ఏం చెప్తున్నారో మనందరం తెలుసుకుందాం. ఈ శ్లోకంలో ఇద్దరు శక్తివంతమైన అమ్మవార్ల గురించి చెప్తారండి. మొదటిది బాలా త్రిపుర సుందరి. బాలమ్మకి 9 ఏళ్ళ ఒక చిన్న పిల్లలా ఉంటారు, కానీ ఆవిడ శక్తి ఎంత అంటే బండాసురుడికి 3 కొడుకులు ఉంటారు. ఆ 3 కూడా చాలా సులువుగా ఈ 9 ఏళ్ల శక్తి స్వరూపిణి హతమారుస్తారనమాట. ఇది చూసి లలితమ్మ ఎంతో సంతోషిస్తారు. ఆవిడ సొంత బిడ్డ ఆవిడ యుద్ధంలో చూడండి, మన ఇంట్లో మన బాబో పాపో ఎవరో ఎరా నాయన కొంచెం మంచినీళ్ళు ఇవ్వరా అంటేనే వాళ్ళు పరిగెట్టుకుని వెళ్ళి తెచ్చి ఇస్తారు చూడండి. అది ఎంతో బలాన్ని మనకి ఇస్తుంది. అలాంటిది ఇంత చిన్న పిల్ల అమ్మకు అంత పెద్ద సహాయం చేస్తే ఆ తల్లి మనసు ఇంకా మనం ఊహించుకోలేమన్నమాట. ఇప్పుడు మాతంగీదేవి వస్తారండి. మాతంగీదేవి ఏం చేస్తారు, బండాసురుడికి ఇద్దరు శక్తివంతమైన రాక్షసులు ఉంటారు. వీళ్ళు చాలా దగ్గరగా, అంటే బండాసురుడికి చాలా సహాయం చేస్తారనమాట. ఒకడు కుడి కన్ను అయితే ఇంకొకళ్ళు ఎడం కన్నుతో సమానము, అంత ఇష్టం బండాసురుడికి. వీళ్ళు ఎవరు అంటే విషంగుడు, తర్వాత విసుక్రుడు. ఈ విషంగుడిని మాతంగి శ్యామలాదేవి చాలా సులువుగా వధిస్తారు. ఇది చూసి లలితమ్మ మళ్ళీ మురిసిపోతారు. అంటే బాలమ్మ, 9 ఏళ్ల బాలమ్మ బండాసురుడు 3 కొడుకుల్ని హతమారుస్తే ప్రాణ స్నేహితులు అంటారు చూడండి, అందులో ఒక ప్రాణ స్నేహితుడు విషంగుడిని మాతంగి అమ్మవారు హతమారుస్తారు. ఇది అండి 29వ శ్లోకం తాలూకా అర్థం. శ్రీమాత్రే నమః. సర్వం శ్రీకృష్ణార్పణం. కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ త్రిపురాయ విద్మహే తులసీపత్రాయ ధీమహి